ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది, మన దేశం కూడా అంతే. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గ్లోబల్గా జరిగే యుద్ధాలకి మన పార్లమెంట్లో జరిగే డిబేట్లకి మధ్యున్న లింక్ ఏంటి, దాని కొంచెం లోతుగా చూద్దాం. చూశారుగా ఈ కొటేషన్? ఇది మన ఇప్పటి పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ఉక్రెయిన్లో జరిగే యుద్ధం కావచ్చు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలు కావచ్చు, అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్నాయి. సో ఇప్పుడు ఆ కనెక్షన్ ఏంటో చూద్దాం. సరే, ముందుగా గ్లోబల్ స్టేజ్ మీద ఏం జరుగుతోందో చూద్దాం. అసలు ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్స్ ఏంటి, అక్కడ్నించే మొదలు పెడతాం. ఉక్రెయిన్ నుంచి ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పాలంటే కాస్త ఆశ్చర్యపరిచే స్టేట్మెంట్ వచ్చింది. ఏంటంటే, ఈ యుద్ధాన్ని ఆపగలిగేది ఒక్క డొనాల్డ్ ట్రంప్ మాత్రమేనట. వాళ్ల ఫారెన్ మినిస్టరే స్వయంగా ఈ మాట అంటున్నారు. ఇది వరల్డ్ పాలిటిక్స్లో ఒక పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. అసలు దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏమయ్యుంటుంది? అయితే శాంతి చర్చలో అంతా ఈజీ కాదు, అదొక ముళ్ల బాట లాంటిది. ఎందుకంటే మెయిన్గా 3 పెద్ద సమస్యలున్నాయి. 1 భూభాగం ఎవరి కంట్రోల్లో ఉండాలి అనేది, 2 న్యూక్లియర్ సేఫ్టీ గురించిన భయం, ఇంకా 3 లీడర్ల మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం. ఈ 3 అడ్డంకుల్ని దాటితేగాని శాంతి సాధ్యం కాదు. ఒకవైపు తుపాకులతో యుద్ధం జరుగుతుంటే, మరోవైపు ప్రకృతితోనే ఓ యుద్ధం జరుగుతోంది. పసిఫిక్ ఐలాండ్స్లో పరిస్థితి చూస్తే సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల వాళ్ల భూమి మునిగిపోవడమే కాదు, వాళ్ల సమాజం, వాళ్ల రాజకీయాలు మొత్తం అల్లకల్లోలమవుతున్నాయి. ఇదొక కనిపించని యుద్ధమన్నమాట. ఈ మాట చెప్తోంది ఎవరో పర్యావరణవేత్తలు మాత్రమే కాదు, ఆర్థికవేత్తలు కూడా ఇదే హెచ్చరిక ఇస్తున్నారు. ఐపీబీఎస్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తోంది. ఏంటంటే, బిజినెస్లు ప్రకృతిని పట్టించుకోపోతే చివరికి ఆ బిజినెస్లే నాశనమైపోతాయి. అంటే లాభాలు పర్యావరణం అనేవి ఇప్పుడు వేర్వేరు కాదు, రెండూ ఒకటే. సరే, ఉక్రెయిన్లో యుద్ధం, పసిఫిక్లో సంక్షోభం, ఇవన్నీ ఎక్కడో ప్రపంచంలో జరుగుతున్నాయి కదా అనుకోవచ్చు. కాని వాటి ప్రభావం మనదాకా ఎలా వస్తోంది, మన దేశం మీద దీని ఎఫెక్ట్ ఏంటి? ఇప్పుడు ఆ కనెక్షన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మన దేశం వైపు వద్దాం. గ్లోబల్గా జరిగే విషయాలకి, ఇండియాలో జరిగే పరిణామాలకి మధ్య ఉన్న ఇంట్రెస్టింగ్ లింక్స్ ఏంటో చూద్దాం. ఇండియా తన యాక్ట్ ఈస్ట్ పాలసీలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. మలేషియాతో వాణిజ్యం, టెక్నాలజీ, భద్రత ఈ 3 రంగాల్లో బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది. దీనర్థమేంటంటే, ఆగ్నేయ ఆసియాలో చైనా ప్రభావానికి పోటీగా ఇండియా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోందన్నమాట. ప్రభుత్వ పాలనలో ఇదొక పెద్ద సంస్కరణ. అదే అడ్మినిస్ట్రేటివ్ స్కోర్ కార్డ్స్. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారుల పనికి కూడా రిపోర్ట్ కార్డ్ ఇస్తారు. అంటే ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవ్వకపోతే దానికి ఎవరు బాధ్యులు అనేది సులభంగా తెలిసిపోతుంది. ఇదంతా జవాబుదారీతనం, పారదర్శకత పెంచడానికే. మన పార్లమెంట్లో ఇప్పుడు ఒకేసారి 2 వేర్వేరు దృశ్యాలు నడుస్తున్నాయి. ఒకవైపు చూడండి, లడఖ్లో చైనాతో ఉన్న ఉద్రిక్తతల్లాంటి చాలా సున్నితమైన అంశం మీద చర్చ జరగకుండానే లోక్సభని వాయిదా వేశారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ మీద ప్రతిపక్షాలు ఎంత నిరసన చేస్తున్నా చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఉండే సంక్లిష్టతకు ఇదొక ఉదాహరణ. సరే, ఇప్పుడు రాజకీయ మైదానం నుంచి క్రికెట్ మైదానానికి వద్దాం. ఇక్కడ కూడా టెన్షనేం తక్కువ లేదు. ఇండియాతో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ని పాకిస్తాన్ బాయ్కాట్ చేసింది. ఇప్పుడు ఆ నిర్ణయం వాళ్లకే ఎదురుతిరిగింది. ఐసీసీ నుంచి పెనాల్టీలు ఎదుర్కొంటోంది. రాజకీయ ఉద్రిక్తతలు క్రీడల మీద పడటం కొత్తేం కాదు, కానీ ఈసారి దాని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉన్నాయి. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూసాం కదా. వేర్వేరుగా అనిపించినా వీటన్నిటినీ కలిపే ఒక కామన్ థ్రెడ్ ఏంటి, ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒక విషయం. గ్లోబల్గా ఏం జరిగినా దాని ప్రభావం ఇండియా మీద ఉంటుంది. అలాగే ఇండియాలో మనం తీసుకునే నిర్ణయాలు ప్రపంచం మీద ప్రభావం చూపిస్తాయి. మనం వేర్వేరు దేశాల్లో ఉన్నామనుకోవడమే కానీ నిజానికి అంతా ఒకే గ్లోబల్ విలేజ్లో బతుకుతున్నాం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇలా అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్న ఈ ప్రపంచంలో మన భవిష్యత్తును నిజంగా నిర్దేశించే అసలైన కథ ఏది? ఒక్కసారి ఆలోచించండి.